బంకులు నీరు కలిపి అమ్ముతున్నారు అని కేసులు నమోదు చేశారని, ఆ విషయమై వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు నెల్లూరు జిల్లా పెట్రోలియం డీలర్ అసోసియేషన్ సభ్యులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. భారీ వర్షాలు, వాతావరణ మార్పుల వలన పెట్రోల్లో ఇథనాల్ కలుపుతారని, ఇథనాల్కు నీళ్లను ఆకర్షించే గుణం ఉండడంతో పైప్ లైన్ల ద్వారా చేరుతుందని, అంతేగాని పెట్రోల్ డీలర్లు నీళ్లను కలపలేరని అన్నారు. వాతావరణ మార్పుల వలన జరిగే ఈ ప్రక్రియ గురించి వాహనదారులకు అవగాహన కల్పించాలని, ఈ విషయాలను పోస్టర్లు, హోర్డింగ్ల ద్వారా తెలియపరచాలన్నారు. వినియోగదారులు జాగ్రత్తలు తీసుకోగలరని, సమస్యలకు తావు లేకుండా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో రవికుమార్, ప్రసాద్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పిటి జగన్నాథం, జితేంద్రబాబు, సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఈ ట్యాంక్ కెపాసిటీస్ మీద పెద్ద గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీ యొక్క బండిలో, కారులో ఉన్నప్పుడు మన మ్యానుఫ్యాక్చరర్ ఏంటంటే మనకు ఒక మాన్యువల్ ఇస్తారు. మాన్యువల్లో బజాజ్ పల్సర్ 12 లీటర్లు పడుతుందను, లేకపోతే కారు 50 లీటర్లు పడుతుందను, పలానా కారు 25 లీటర్లు పడుతుందను మాన్యువల్ ఇచ్చేస్తాడు. ఆ ఓనరు మా బంకుకు వస్తాడు ఎంటీ ట్యాంకులో పట్టినప్పుడు ఒకవేళ 25 లీటర్లు మాత్రమే పడుతుందని ఆయన మాన్యువల్లో ఇచ్చిన తర్వాత మేము ఫిల్ చేసిన తర్వాత అది 25 లీటర్ల నుంచి 30 లీటర్ల దాకా ఫిల్ అవుతుంది. ఎందుకు ఫిల్ అవుతుంది అంటే మేము దీని మీద పెద్ద గొడవలు జరిగాయి. యాక్చువల్గా ఏంటంటే ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ట్యాంకు కెపాసిటీస్ వాళ్ళు అజ్యూమ్గా మాత్రమే ఇస్తారు. వెయిట్స్ అండ్ మెజర్మెంట్ డిపార్ట్మెంటు దాన్ని సర్టిఫై చేయదు. ట్యాంకులు అవి సొట్టపోయి ఉంటాయి, కొంచెం పెద్దవి ఉంటాయి. తర్వాత మిగతా ఏంటంటే వాళ్ళు మేము అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు మాకు ఒక లిస్ట్ ఇచ్చారు. ఏమిచ్చారంటే ట్యాంక్ కెపాసిటీస్ మించి 20% మేము బఫర్ ఇస్తాము. ఎందుకంటే మేము 20 లీటర్స్ అని ట్యాంక్ కెపాసిటీ ఇస్తే 20 లీటర్స్ మాత్రమే పట్టుకుంటే బఫర్ ఏంటంటే యాక్సిడెంట్ జరగకుండా వేపర్ ఉండే దానికోసం మేము అరేంజ్ చేస్తున్నాము. అంతేగాని ఫుల్ ట్యాంక్ అంటే క్యాప్ పట్టేంత వరకు కాదు, ఆ పైపు హోస్ పైప్ ఉంటుంది, హోస్ పైప్ ఓన్లీ ట్యాంక్ వరకు మాత్రమే ఫిల్ చేసుకోవాలని చెప్తారు. అది ప్రతి కామన్ పర్సన్కి అర్థం కాదు. అంటే ఈవెన్ చాలామంది ఎడ్యుకేషన్ పర్సన్స్, ఈవెన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ జడ్జిలు కూడా ఈ విషయాల్లో కొంచెం డిఫర్ అయ్యారు. తర్వాత మేము ఉన్న డాక్యుమెంట్స్ అన్ని చూపించిన తర్వాత వెయిట్స్ అండ్ మెజర్మెంట్ సర్టిఫికేట్ ప్లస్ 5 లీటర్ క్యాన్ చెక్ చేసిన తర్వాత ఓకే అని తర్వాత వాళ్ళు సెర్చ్ చేసుకున్నారు. ఇది మెయిన్ అపోహ ఉంది. ఏంది, మా మ్యానుఫ్యాక్చరర్ నాకు 25 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ ఇస్తే నాది 28 లీటర్లు ఎందుకు పట్టింది, 30 లీటర్లు ఎందుకు పట్టింది, ఇది ఫ్రాడ్ అని చెప్పి చాలా బంకుల్లో గొడవలు జరిగినాయి ఉన్నాయి. బంకులో పట్టేటటువంటి డిస్పెన్సరింగ్ యూనిట్, ఆయిల్ పట్టే పంపులు ఉన్నాయి చూసారా, అవి 3 కంపెనీల నుంచి 4 కంపెనీలు ఉంటాయి. ఒకటి ఇల్బర్క్ అని, టోకెమ్ అని, టాట్సునా అని, అంటే రకరకాల వెండర్స్. ఒకే పంపులోనే 4-5 కంపెనీలు, జీవీఆర్ అని 4-5 కంపెనీలు. ఒక్కో కంపెనీ ఒక్కో రకమైన సాఫ్ట్వేర్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము 1000 ml వచ్చి 1 లీటర్గా కన్సిడర్ చేస్తాం. గన్లో నుంచి 1000 ml రావాలి అంటే మనం ఫాస్ట్ మోటార్తో రన్ అయ్యేటటువంటి ఎక్విప్మెంట్ డిస్పెన్సరింగ్ యూనిట్. ఒక లీటర్ వచ్చి దాదాపుగా 60 సెకండ్స్లో వచ్చేస్తుంది. ఒక లీటరు పట్టినప్పుడు 1 హార్స్ పవర్ నుంచి 1.5 హార్స్ పవర్ మోటార్లు రన్ అవుతుంటాయి. 1 లీటర్ అంటే 1000 ml నిన్నకు లీటరు. ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 20% ఇథనాల్ కంపల్సరీ కలపాలని, అంటే ముడి చమురు ధరలు ఎక్కువైపోయినాయి కాబట్టి అది సామర్థ్యంగా ఎదుర్కోవడానికి 20% ఇథనాల్ కలపాలని చెప్పారు. కానీ ఇథనాల్ అనే ప్రోడక్ట్ ఎటువంటిదంటే అది దాని పరిసర ప్రాంతాల్లో ఎక్కడ పోనీయకుండా జాగ్రత్త చేయవలసిన బాధ్యత ఆయిల్ కంపెనీలు, డీలర్ది కాదు. మేము అక్కడ గార్డియన్లమే. ఆయన చెప్పినట్టు మాకు, ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం. ఒక 20-30 సార్లు ఈ ఆర్టికల్స్ వచ్చిన తర్వాత ఈరోజు డెసిషన్ తీసుకొని మా స్టేట్ సెక్రటరీ గారు, మా అధ్యక్షులు పెట్టాలా, ఈరోజు ఎట్టయినా మనం క్లారిఫై చేయాలని చెప్తే ఈరోజు చేస్తున్నాం. కాబట్టి ఇథనాలు, బయోడీజలు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పి ఆయిల్ కంపెనీలు వాళ్ళు కలిపేది, దాంట్లో మాకు సంబంధమే లేదు. కానీ అది లాక్కునే మాయిశ్చర్ వస్తుందని చెప్పి చాలా కంప్లైంట్లు మేము ఇచ్చాం. మీరు పత్రిక ముఖంగా కూడా వాళ్ళకి ఈ ఇథనాల్ కలిపిన దాని వల్ల
కలిగే మేలు అందరికీ తెలుసు, కలిగే కీడేందో అది కూడా మీరు దాన్ని కూడా మీరు హైలైట్ చేస్తే ప్రజలకి ప్రయోజనకరంగా ఉంటుంది, మాకు ఇబ్బందులు తగ్గుతాయి. ట్యాంకర్లో వాటర్ ఉన్నాయి. అవును, ఇప్పుడు ట్యాంకులు అదే ఇప్పుడు మామూలుగా ఆయిల్ కంపెనీల్లో ఇథనాల్ బ్లెండ్ పెట్రోల్ ఉంటుంది. ఒకవేళ అది అట్మాస్ఫియర్ నుంచి మాయిశ్చర్ లాగినా దాని లోపల నీళ్లు పోయి చేరిపోతాయి. వాళ్ళు లోడ్ చేస్తారు, లోడ్ చేసినప్పుడు పెట్రోల్ కనిపిస్తుంది. అది కొంచెం టైం అయిన తర్వాత నీళ్ళని వదులుతుంది బయటికి, పెరుగులాగా వస్తుంది. బయటికి వదిలిన తర్వాత ఇంకేమో మనం చేయగలిగింది ఏముంది? ఆ ట్యాంక్ని నేను తాకూడదు, ఆ పంపు జోలికి నేను పోకూడదు, పడితే తన్నులు మాత్రం నేను తినాలా. మీకు అర్థమైందా? లేదు, అది జరుగుతూ ఉందమ్మా. ఒక 20-30 సార్లు జరిగిన తర్వాత దీనికి ఏదో ఒక సొల్యూషన్ కావాలని మేము పత్రిక ముందు వచ్చాం. ఇప్పుడు ఒకటే బాబు, అది ఇండివిజువల్ సమస్య. నాకు తెలిసి 100-85% పెట్రోల్ బంకులు గాలి పడుతున్నాయి. గాలి పట్టని బంకులకి వ్యాపారం ఉండదు. గాలి ఎక్కడ పడతారో అక్కడికి పోతారే కానీ గాలి పట్టని పోరు. కాబట్టి వాళ్ళు వ్యాపార పరంగా మనుషుల్ని పెట్టి తినాల్సిందే, తప్పదు. గాలి పట్టే బంకు పోతారా, పట్టని బంకు పోతారా? మీరు పట్టే బంకే పోతారు ఎవరైనా. కాబట్టి మీకు ట్యాంక్ లోపల పీల్చడంలో అది మీరు అర్థం చేసుకోవాలా. బయట ఉండే ఆయిల్ బయటికి రాగానే లోపల పడంగానే బయట పీల్చుకుంటుంది, మా ట్యాంకులో పడంగానే నీళ్ళని వదులుతుంది. నేను చెప్తున్నాను, మిక్స్ అవుతుంది, పెట్రోల్లో మిక్స్ అవుతుంది. పెట్రోల్లో కలిసిపోద్ది 100%, వాటర్లో కూడా 100% కలిసిపోతుంది. బట్ ఇది ఎథనాల్ పెట్రోల్లో కలిసినప్పుడు పెట్రోల్ క్యారెక్టరిస్టిక్స్ మాత్రం ఉంటుంది, ఫైరింగ్ కూడా అవుతుంది. ఎప్పుడైతే వాటర్ మిక్స్ అవుతుందో ఈ పెట్రోల్లో కలిసిన 20% కూడా మొత్తం వాటర్గా మారిపోతుంది. మీరు అడిగిన డౌట్ ఏంటంటే ఎలా కలుస్తుంది అనేటటువంటి క్వశ్చన్ చేశారు. ట్యాంక్ లోపల, ట్యాంక్ అయితే మీరు చెప్పినట్టు మెటల్ కంటెంట్తో రెడీ అయి ఉంటుంది. దానికి నెంబర్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి. జాయింట్స్ తర్వాత మీకు శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్షం పడుతుంది, మన బండి దిగంగానే కార్పొరేటర్లోకి నీళ్లు పోగానే ఇంజిన్ ఆగిపోతుంది. ఇంజిన్ ఆగిపోగానే ఇమ్మీడియట్గా మన వాళ్ళు ఏమంటారంటే ఆ పలానా బంకులో నేను పెట్రోల్ పట్టుకున్నాను, అక్కడ కల్తీ జరిగిందని. అంటే అందరికీ అన్ని విధాలుగా నాలెడ్జ్ ఉండకపోవచ్చు. ఈ కార్యక్రమంలో ఆ విధమైన చెడ్డ పేరు మా డీలర్ మిత్రులందరూ కూడా వస్తాము. దయచేసి గమనించాల్సింది ఏంటంటే మా డీలర్ల చేతిలో లేనటువంటి కొన్ని విషయాలు వల్ల, అంటే పాండమిక్స్ కావచ్చు, వరదలు రావచ్చు, లేకపోతే ఇంకేదన్నా కారణాలు కావచ్చు, వాటిని బేస్ చేసుకొని కొన్ని అయితే దాడులు జరిగాయి. కొన్ని బంకు మీద దాడి జరిగింది, కొట్టారు, డబ్బులు లాక్కొని వెళ్ళిపోయారు. ఇలాంటివి జరగకూడదని రిపీట్ కానీ మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేయాల్సింది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి మా నెల్లూరు జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తరఫున మీకు అందరికీ నమస్కారాలు. నా పేరు రవికుమార్. నేను ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. అట్లాగే నా పక్కన నెల్లూరు జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్, అంటే నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ గౌరవ అధ్యక్షులు, నెల్లూరు జిల్లా ట్రెజరరు, నెల్లూరు జిల్లా అసోసియేషన్ సెక్రటరీ, అట్లాగే నెల్లూరు జిల్లా మా కార్యవర్గ సభ్యుడు సుమన్. అందరూ కూడా మీ అందరికి కూడా మా ఉన్న సమస్యల్లో మీ పత్రికా మూలకంగా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మూలకంగా ప్రజలందరికీ కూడా తెలియజేయాలని పని ఈ మీడియా సమావేశం మేము నిర్వహించడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, గత కొంతకాలంగా ఈ భారీ వర్షాలకి పెట్రోల్ బంకుల్లో వాటరు అండర్ గ్రౌండ్ ట్యాంకుల్లో పెట్రోల్ డీజిల్లో కలిసి అవి మేము వాహనదారులు పట్టి చాలా ప్రాబ్లమ్స్, మేము సమస్యలు కూడా ఎదుర్కొన్నాము. ఇంకొక విషయం మీకు చెప్పి మేము ఆమెకి విన్నవించుకుంటే ఆమె సదరు డిఎస్పీ గారికి, రూరల్ డిఎస్పీ గారికి, సిఏ గారికి చెప్తే వాళ్ళని పిలిపించి పోలీసు వారి శైలిలో విచారిస్తే బిల్లు వచ్చి 4,100 అయింది. తుఫాన్ కాదు, ఎండ కాదు, ధర్నాలు కాదు, ఈవెన్ మేము మన కరోనా అప్పుడు కూడా మేము 365 days మేము మా కర్తవ్యం మేము నిర్వహించాము. మేము ప్రజా సేవ చేస్తానుకున్నాము. మాకు వచ్చే కమిషన్ కూడా చాలా తక్కువ. దాంతో మేము అన్ని మా జీవనం మా దగ్గర పనిచేసే వాళ్ళకి అన్ని కూడా మేము దాళనే చేసి ఏదో అట్లా ఒక ఉద్యోగం టైప్లో చేసుకుంటున్నాం. దయచేసి అది మానుకోవాలని మీకు విన్నవించుకుంటున్నాను. నెక్స్ట్ మా
మా గౌరవ అధ్యక్షుడు